గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాదు పెట్రోల్ బంకుల్లో పెట్రోలు డీజిల్ కొరత అనేది వేధిస్తోంది. ఇంకా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పెద్ద ఎత్తున జనం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పెట్రోల్ పోస్తారో, ఎప్పుడు డీజిల్ పోస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా బంకుల్లో కూడా ఇదే రకమైనటువంటి సమస్య వెంటాడుతోంది. సో ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి గంటలు గంటలు నిరీక్షిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సరైనటువంటి సరఫరా లేదు. చమురు కంపెనీల నుంచి ఆయిల్ కంపెనీలు ఇక్కడ డీలర్లకి సరఫరాలో ఇబ్బంది వస్తూ ఉంది. వాళ్ళు అడిగినంత మేర ఇవ్వట్లేదు. సో దీనివల్లే ఉన్నపళంగా ఏదో కొద్ది మొత్తంలో చమురు వచ్చినా సరే, పెట్రోల్ డీజిల్ వచ్చినా వెంటనే గంటల్లోనే అయిపోతుండడంతో సమస్య అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే జనం కూడా ప్యానిక్ అయిపోతున్నారు. ఇక పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, కావాలని ఇక అందరూ కూడా ఒకేసారి పెట్రోల్ బంకులకు రావడంతో ఉన్న నిల్వలన్నీ కూడా వెంటనే అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మొత్తం ఏ విధంగా జామ్ అయిపోయిందో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఒక్కసారి వీళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చాలాసేపు ఇక్కడ వెయిట్ చేశారు. బ్రదర్, ఏం చెప్పారు ఇక్కడ? ఏంటి సమస్య ఏంటి? నేను ఇప్పుడే వచ్చాను, ఇందాకే వచ్చాను. పెట్రోల్ లేదని అన్నారు కొంతమంది. ఆల్మోస్ట్ 12 నుంచి వెయిట్ చేస్తున్నారు. 3 అవర్స్ అయింది. ఇప్పుడే ట్యాంక్ వచ్చి ఇప్పుడు 3 అవుతుంది. మధ్యాహ్నం 12 నుంచి వెయిట్ చేస్తున్నారు. 12 నుంచి వెయిట్ చేస్తాను. ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేసి వెళ్ళింది. మరి ఇక్కడ వేస్తారా వేయరా ఇంకా క్లారిటీ లేదు పెట్రోల్ ఇప్పటికి కూడా. సో ఇప్పుడే అంటే పెట్రోల్ డీజిల్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక ట్యాంకర్ వచ్చింది, ఫిల్ చేసామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం 12 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంట. గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, మొత్తం పెట్రోల్ బంక్ లోపలికి వెహికల్స్ అన్నీ కూడా నిరీక్షిస్తూ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేశారు, బంద్ చేశారు. ఇంకా ఏ వెహికల్ కూడా లోపలికి రాకుండా అడుగున్నారు. ఎందుకంటే మొత్తం జామ్ అయిపోతుంది. ఉన్న పెట్రోల్ డీజిల్ కూడా సరిపోని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఈ ఒక్క బంకే కాదండి, మొత్తం హైదరాబాదు చాలా పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 1.5 అవర్ నుంచి వెయిట్. 1.5 అవర్ నుంచి ఇక్కడే. సో ఏం చెప్తున్నారు అక్కడ లోపల? అదే ట్యాంకర్ వచ్చింది, ఫిల్ చేస్తామని చెప్పినారు, ఫిల్ చేస్తున్నారు అని చెప్పినారు. అంటే ఒక్కసారిగా అంటే జనం ప్యానిక్ అవడం వల్ల జరుగుతుందా, లేకపోతే ఏంటి ఒక్కసారి ఇంత ఇబ్బంది ఎందుకు వచ్చిందంటారు? ఇది పెట్రోల్ రేట్ కూడా ఎక్కువ అయిపోయింది, దాని గురించి స్ట్రైక్ చేస్తుంది సంథింగ్ అట్లా వార్తలు చెప్తున్నారు దాని గురించి. ఓకే, అది జనం అంతా కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో బ్రదర్, మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి? 2 అవర్స్ అయింది బ్రో. అప్పటి నుంచి పెట్రోల్ వస్తుంది అన్నారు కానీ ఇంకా ఇప్పటి వరకు రావడం. 2 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? మిగతా చోట్ల ఎక్కడ చూడలేదా మీరు? మిగతా బంక్స్లో ఏంటి పరిస్థితి? అన్ని చోట్ల ఇలా పరిస్థితి సేమ్ సిచ్యువేషన్. కొన్ని బంకులు మూసేసి ఉన్నాయా? కొన్ని బంకులు మూసేసే ఉన్నాయి. ఏం చెప్తున్నా అంటే బంకుల్లోకే రావట్లా, ట్యాంకర్స్ రావట్లేదు అనుకుంటా, మరి అందుకనే మూసేసి ఉంటారు ఫుల్ బాగా. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ కానీ పౌర సరఫరాల శాఖ కానీ చెప్తా ఉన్నారు అసలు కొరతే లేదు, కావాల్సినంత పెట్రోల్. ఇది బ్రో కొరత లేకపోతే మరి బంకులు ఎందుకు మూవ్ చేసినారు? మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇవ్వమని. సో ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, మొత్తం 3 గంటల పాటు వెయిట్ చేస్తే ఇప్పుడు డోర్లు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గేట్లు బ్యారికేడ్స్ ఏవైతే పెట్టారో ఇప్పుడు ఓపెన్ చేశారు. ఎందుకంటే అటుపక్క చూడండి, ట్యాంకర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత వీటన్నిటిని లోపలికి వదిలేరు. గంటల సేపు, కొన్ని గంటల పాటు ఇక్కడే వెయిట్ చేశారండి. ఎండలు ఎట్లా ఉన్నాయో తెలుసు కదా, ఎండలు ఎంత ఘోరంగా ఎండలు ఉన్నాయంటే 46 డిగ్రీలు, 45 డిగ్రీలు. ఎంత అంటే మొత్తం అసలు 1 గంట సేపు ఎండలో నిలబడితే సొమ్మసిల్లి కింద పడిపోతారు. అలాంటి మండు టెండలో కూడా నిలబడి వెయిట్ చేసి పెట్రోల్ కోసం, డీజిల్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక్క పెట్రోల్ బంకే కాదండి, చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మనం ఈరోజు టీవీల్లో కానీ పేపర్లో కానీ చూస్తే పెట్రోల్ డీజిల్ కొరత అసలు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. మరి ఇక్కడ నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు, మళ్ళీ ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి, ఫిల్ చేస్తూ ఉన్నారు. చేసిన కాసేపటికే మళ్ళీ కూడా పెట్రోల్ డీజిల్ అయిపోతుందని చెప్పి మళ్ళీ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. నేను అక్కడ జూబ్లీ హిల్స్ నుంచి ఇటు సికింద్రాబాద్ రూట్లో ఏ పెట్రోల్ బంక్ చూసినా ఇదే సీన్ కనిపిస్తోంది. గంటలు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది
ఆ ధరలు పెంచుకోవడంకో బ్లాక్లో అమ్ముకోవడం కోసం, లేదంటే ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా వాళ్ళ వాణిజ్య అవసరాల కోసం పెట్రోల్ డీజిల్ని బ్యాక్ సైడ్ నుంచి తరలించేస్తున్నారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దానివల్లే ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి నో స్టాక్ బోర్డులు పెడితే ఇక చాలామంది ఏమనుకుంటారు, ఇంకా పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, ఒక వారం రోజుల పాటు చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఉన్న పళాన ఒక్కసారిగా వాళ్ళకి అవసరం లేకపోయినా కొంతమంది ఈ విధంగా పెట్రోల్ బంకులకు వచ్చి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితిని పరిశీలిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా సో పెట్రోల్ డీజిల్ అయిపోయినా సరే మళ్ళీ కొత్త ట్యాంకర్లు తీసుకొచ్చి పోపిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ అంతా కూడా పెట్రోల్ బంక్ లోపలికి మళ్ళీ వచ్చేసరి మళ్ళీ ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ ఒక ట్యాంకర్ ఫిల్ చేసి వెళ్ళిపోయింది, ఇంకో ట్యాంకర్ వస్తుంది, మళ్ళీ కూడా జనం వచ్చేస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా హౌస్ఫుల్, పెట్రోల్ బంక్ అనేది హౌస్ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా నిజంగా ఎండలో గంటలు గంటలు నిలబడాలంటే సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది. ఇక్కడ కార్లు చూడండి, ఒక్కసారి ఇటు సైడ్ కార్లు చూడండి, మొత్తం కార్లు కిలోమీటర్ మేర బారులు తిరాయండి, కిలోమీటర్ల మేర బారులు తిరాయి కార్లు, ఒకదాని వెంట ఒకటి. సో పెట్రోల్ డీజిల్ కోసం అయితే నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మంత్రులు, గవర్నమెంట్ అంతా కూడా మళ్ళీ ఒక్కసారి సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. సో పెట్రోల్ డీజిల్ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కొరత కావాల్సుకుని సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలైతే నరకం చూస్తూ ఉన్నారు ఇక్కడ.